వెల్కమ్ టు ఈగల్ మీడియా. హైదరాబాద్ లోని మందు బాబులకు పోలీస్ అధికారులు బ్యాడ్ న్యూస్ వినిపించారు. 2 రోజుల పాటు వైన్స్, బార్లు మూసివేయాలి అని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండగా ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత 3వ రోజు నుంచే నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు పలు చెరువులు, కుంటల వద్ద గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది. అయితే ప్రధానంగా నగరంలోని బడా గణేశుడైన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం మంగళవారం రోజున నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన 9 రోజులు అవుతూ ఉండటంతో సుమారు అన్ని వినాయకులను అదే రోజున నిమజ్జనం చేయనున్నారు. కొన్ని గణేశులను 11 రోజుల వరకు ఉంచినప్పటికీ చాలా వరకు 9వ రోజునే నిమజ్జనం చేస్తూ ఉంటారు. దీంతో ఆ రోజున నగరమంతా పండగ వాతావరణం నెలకొననుంది. ఈ క్రమంలో నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రలు జరిగే మార్గాలలో, నిమజ్జనాలు చేసే ప్రదేశాలలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా వచ్చిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రంగంలోకి దిగి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో 2 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలి అని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం రోజైన సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్ళు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలి అని సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలి అని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. అయితే స్టార్ హోటల్, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో 2 రోజుల పాటు మద్యం ప్రియులకు ఉపవాసమే.